హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. జీవితంలో అలసిపోయిన పెద్దవాళ్ళు, నా అనేవాళ్ళు లేని ఒంటరి వాళ్ళు, పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు, పిల్లలతో విసిగిపోయిన వాళ్ళు, రకరకాల ఉన్నారక్కడ. అందరి సంక్షేమం జాగరూకతతో చూస్తారక్కడ. వాళ్ళని ఊరుకో కూర్చొనీరు. కాలక్షేపానికి వారికి వచ్చిన పనులు చేపిస్తూ ఉంటారు. ఒక పక్కన తేనెటీగల పెంపకం, మరో పక్క కోళ్ల ఫారం, ఇంకో పక్కన ఆవుల మంద, ఇలా చాలా ఉన్నాయి. కుడివైపున మరో బంగళా పెంకు వేసిన పెద్ద హాలు ఉంది. దాని పేరు ఆలమ్మన. అది అనాథ బాలుర శిశు విహారం. అనాథ పిల్లల్ని తెచ్చి కులం మతం ఎరగని అందరం ఒకటే అనే ఒక సహజీవన వికాసంతో పెరిగి పెద్దయ్యే తయారు చేయాలనే ఆదర్శం వాళ్ళను. జమునాబాయి వివరంగా చెప్తోంది. మనోజ్కి ఇంతవరకు తనకు తెలియని, తన దృష్టికి రాని ఒక కొత్త ప్రపంచంలోకి తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. రండి. జమునాబాయి ఆలమ్మన భవనంలోకి తీసుకెళ్ళింది. అది ఒక పెద్ద హాలు నిండా గోడలకు వరుసగా అటు ఇటు ఒక 40 వరకు మంచాలు వేసి ఉన్నాయి. ఆ మంచాల మీద 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఆరోగ్యంగా జాగృత గల సంరక్షణలో పెరుగుతున్నట్టుగా ఉన్నారు. అక్కడంతా నీట్గా ఉంది. జమునాబాయి ఒక్కొక్కరిని పలకరిస్తుంది. ఇక్కడ వరుణ్ అనే అబ్బాయి ఉండాలి. ఏ వరుణ్? 3 ఉన్నారు. అమూల్య కొడుకు ఒకతను, ఇంకొక అతను ఉన్నాడు. ఆవిడ చెప్తోంది. మొదటి అతనే. అమూల్య కొడుక? మనోజ్ తలబోపాడు. అదిగో ఆ చివర. ఆవిడ తీసుకెళ్ళింది. మా ప్రాజెక్టులన్నిటికీ శివానంద్ అని మాకు చాలా సాయం చేశాడు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో కానీ ఖర్చు పెట్టని పీనాసి దగ్గర నుంచి కూడా డొనేషన్ వసూలు చేసి తెచ్చేవాడు. ఈ సంస్థ ఇంత పెరిగిందంటే అతని అండవల్లనే. గోడకి అటు నుంచి 3వ మంచం మీద 3 ఏళ్ల కుర్రాడు పడుకుని నిద్రపోతున్నాడు. వరుణ్ పడుకున్నాడేమిటి అంది ఆవిడ. జ్వరం వచ్చింది అంది ఆయా. అమూల్యకి చెప్పారా? వచ్చి 3 గంటల వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు మేడం. అమూల్య అని మాకు చాలా సాయం చేస్తుంది. ఆవిడ చెప్తూ వరుణ్కి వరుణ్ అని పిలిచింది. కుర్రాడు కళ్ళు తెరిచి చూశాడు. జ్వరం కూడా ఉన్నట్టుంది. ముఖం ఎర్రగా కంది ఉంది. వరుణ్, నీ కోసం ఒక అంకుల్ వచ్చారు. చూడు, నమస్తే చెప్పు అంది జమునాబాయి. వరుణ్ మనోజ్ని చూసి నవ్వాడు. నమస్తే అంకుల్ అన్నాడు. మనోజ్ హృదయం జల్లుమంది. వరుణ్ ముఖంలో శివ కనిపిస్తున్నాడు. అచ్చు ముమ్మూర్తిలా శివ కళ్ళు, నవ్వు, శివ ముక్కు, నుదురు. మనోజ్ అప్రయత్నంగా విభ్రాంతి చెందిన మనిషిలా మంచం మీద కూర్చున్నాడు. అతనికి పరిసరాల్లో ఏం జరుగుతుందో గుర్తులేదు. అతనికి అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. శివ తన కళ్ళెదుట ఈ చిన్నారి శరీరంలో మళ్ళీ కనిపించి నవ్వుతున్నట్టే ఉంది. హలో అన్నాడు మనోజ్. హలో. వరుణ్ నేర్చుకున్న క్రమశిక్షణ చక్కగా ప్రదర్శిస్తున్నట్టుగా అన్నాడు. జ్వరం వచ్చిందా అంది జమునాబాయి. ఈ పూట నార్మల్కి వచ్చిందమ్మా అంది ఆయా. మా మమ్మీ వచ్చిందిగా, అందుకే జ్వరం తగ్గిపోయింది అన్నాడు వరుణ్ చేత్తో ఎగిరిపోయిందన్నట్టు చూపిస్తూ. మా మమ్మీ అనటంలో ఎంత సాధికారమైన సంతోషమో. మనోజ్ వరుణ్ చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. వరుణ్ స్నేహపూర్వకంగా చూసి నవ్వాడు. అంకుల్, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే క్రికెట్లో మిమ్మల్ని ఓడించేవాడిని. దుప్పటి క్రింద నుంచి బ్యాట్ తీసి చూపించాడు. నా టీ బాయ్, రెస్ట్ తీసుకో. అంకుల్ మళ్ళీ వస్తారులే అని వెళ్దామా అంది ఆవిడ. మనోజ్ తప్పనిసరిగా లేచాడు. అతని కాళ్ళు యాంత్రికంగా నడుస్తుంటే అతని మనసు ఆ చిన్నారి శరీరం వదిలి రావటం లేదు. గుమ్మం దాటుతుండగా తిరిగి చూశాడు. వరుణ్ కూడా ఇటే చూస్తున్నాడు. మనోజ్ను చూడగానే నవ్వుతూ చెయ్యి ఎత్తి టాటా అన్నట్టు ఊపాడు. అరే నువ్వు! శివ స్వచ్ఛమైన నవ్వు, మానవత్వం కేతనానికి ప్రతీక లాంటి నవ్వు. మనోజ్ జమునాబాయి దగ్గర వీడ్కోలు తీసుకుని వచ్చేశాడు. కారు అక్కడి నుంచి దాటి బయటకు వచ్చేసింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇంకా డ్రైవ్ చేసే శక్తి లేనట్టుగా రోడ్డు పక్క కాపి స్టీరింగ్ మీదకి తలదించుకున్నాడు. అతనికి ఈ ప్రపంచానికి, ఈ అనుభవాలకి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. రాత్రి అమూల్యతో 1000 సంవత్సరాల అనుబంధంగా అనిపించిన అమృతతుల్యమైన ఆనందం ఇప్పుడు అతను 100 రెట్లు విషాదంగా అనిపిస్తుంది. అతను ఈ విషాదంలో నుంచి జీవితంలో తేరుకోలేని అనిపిస్తోంది. రాత్రి అమూల్యను తనదాన్నిగా చేసుకున్నానన్న ఆ సంతోషం ఈ క్షణంలో ఒకరి భార్యని కాజేసిన దొంగతనంగా సిగ్గుతో తల భూమిలో దాచుకోవాలనిపించేటట్టు చేస్తుంది. వరుణ్ నిన్న కనిపించకూడదు, అమూల్య అని మాకు సాయం చేస్తోంది. జమునాబాయి మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్యకు శివ అప్పచెప్పిన పనులేమిటో అతనికి ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. శివ అమూల్య పేరట విల్లు రాయటంలో గల అంతరార్థం కూడా తెలిసింది. కానీ శివ కొడుకు ఆలమ్మనులో అనాథగా, నా అనేవాళ్ళు లేనట్టుగా పెరుగుతున్నాడు. అతని మనసులో ఇది సోలం గుచ్చుకున్నట్టుగా ఉంది. అమూల్యకి ఎంత ధైర్యం! అతను అమూల్యను క్షమించలేకపోతున్నాడు.
చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు మనోజ్. ఇల్లంతా సందడిగా ఉంది. బామ్మ నిన్న మధ్యాహ్నం ఎందుకో ఫోన్ చేస్తే మాణిక్యం అమూల్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడట. ఆవిడ, కరుణాకరం, వెంకటి, దుర్గా అందరూ వచ్చేశారు. మనోజ్ వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్లో అమూల్యను భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా కూర్చోపెట్టుకుని ఉంది రుక్మిణమ్మ గారు. ఆనందరావు గారు ఫ్యామిలీతో చూడడానికి వచ్చారు. చాలాసేపు అయిందట, వెళ్ళబోతున్నారు. ఎక్కడికి వెళ్ళావు మనోజ్ అన్నాడు ఆనందరావు. అతని ముఖం చూడండి ఇంకా ఎలా వాడిపోయిందో అన్నాడు షణ్ముఖం గారు. మనోజ్ షణ్ముఖం గారు ఆనందరావు గారు వెళ్తుంటే పంపించి సరాసరి తన గదిలోకి వచ్చాడు. బామ్మ లోపలికి వెళ్ళి దుర్గతో ఏదో చెప్తోంది. అమూల్య మంచినీళ్లు తెచ్చింది. మనోజ్ చూడనట్టే ఊరుకున్నాడు. ఒంట్లో బాగలేదా? కోమలమైన ఆ స్వరం రోజు కంటే ఇంకా మృదువుగా ఉంది. మనోజ్ విననట్టే కిటికీ వైపు తిరిగి కర్టెన్ పక్కకు లాగాడు. మంచినీళ్ళు ఇదిగో అక్కడ పెట్టు. అతని గొంతు అతనికే కొత్తగా ఉంది. అమూల్య క్షణం నిలబడింది. తర్వాత వెళ్ళినట్టు పాదాలలికడైంది. అతని దవడేమో కోపం అణుచుకున్నట్టు బిగిసి ఉంది. బామ్మ ఉంది లేకపోతే ఆ క్షణంలో అమూల్యతో తేల్చుకునేవాడే. అతని గుండెల్లో మంట. ఈ ప్రపంచంలో ఏ అనునయమని నీళ్లు ఆర్పలేని అగ్ని అది. అతను లైట్ తీసేసి పడుకున్నాడు. రుక్మిణమ్మ గారు వచ్చింది, లైట్ వేసింది. మంచానికి అడ్డంగా బోర్లా పడుకుని ఉన్న మనోజ్ని చూసింది. ఏమిట్రా అంది. లైట్ తీయి, తలనొప్పిగా ఉంది అరిచాడు. ఆవిడ కంగారుగా లైట్ తీసేసింది. మను, ఒక్కసారి లేచిరా, నీకు అమూల్య కలిసి దిష్టి తీస్తాను. నేను అనుకుంటూనే ఉన్నాను ఈడు జోడుగా ఉన్నారని. ఎవరి కన్ను ఎలా? నీ చాదస్తాలు ఆపు, అవతలికి వెళ్ళు. ఏమిట్రా విసుగు? నాకు చాలా అలసటగా ఉంది బామ్మ. భోజనానికి రా, ఆకలి లేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. అమూల్యను పంపుతాను. ఆవిడ వెళ్ళింది. మనోజ్ లేచి వచ్చి తలుపులు మూసేశాడు. మర్నాడు ఉదయం రుక్మిణమ్మ గారు అమూల్యని తనతో పావురాలపల్లి తీసుకెళ్లి దెబ్బలు తగ్గే వరకు పంపరని గట్టిగా చెప్పేసింది. బామ్మ రమ్మంటున్నారు. అతను బయలుదేరుతుంటే అమూల్య వచ్చి చెప్పింది. వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఫ్యాక్టరీలో పనులు సందేహంగా అంది. అవే జరుగుతాయి, నువ్వు మొదటి నుంచి లేవుగా. ఆ సమాధానం వినగానే అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను బయటకు వెళ్లే ముందు అమూల్య లెటర్ హెడ్లో ఒక కాగితం చించి దుర్గకిచ్చి అమ్మాయి గారితో సంతకం పెట్టించుకురా అన్నాడు. కాగితం పట్టుకుని అమూల్య తనే వచ్చింది. ఏమిటది? భయపడకు, నీ పేరిటి ఉన్న ఆస్తి కాజేసే కాగితం మాత్రం కాదు, ధైర్యంగా సంతకం పెట్టవచ్చు. నేను పెట్టే తీసుకొచ్చాను. అమూల్య కంఠంలో రోషం ప్రతిధ్వనించింది. నేను మీతో ఒక్కసారి మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు. అయితే నేను ఇవాళ పావురాలపల్లి వెళ్ళను హఠంగా అంది. వెళ్ళి తీరాలి. నీ క్షేమం కోసం నేను ఇక్కడ అదుర్దాతో పండ్లు మానుకుని కూర్చోలేను. అతని కంఠం అధికారికంగా పలికింది. అమూల్య పెదవిని మునిపంటుతో కొరుకుతూ నిలబడింది. బ్రీఫ్ కేస్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు. 12 గంటలకు రుక్మిణమ్మ గారు ఫోన్ చేసింది. మేము 3 గంటల ట్రైన్కి వెళ్తున్నాం రా. సరే, నువ్వు కూడా మాతో వస్తే బాగుండేది. నాకు పనులున్నాయి, కనీసం స్టేషన్కైనా వస్తావా? వీలు కాదు. అతను ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఏమిటి బామ్మ, నాకు పనుందని చెప్పానా? కసిరినట్టే అన్నాడు. హలో, అది అమూల్య కంఠం. అతను బదులు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అమూల్య అడగలేక అడుగుతున్నట్టుగా అంది. మీరు దేనికో చాలా బాధపడుతున్నారు, కారణం తెలుసుకోవచ్చా? అతను మాట్లాడలేదు. కాస్త ఆగి ఉంది. రాత్రి గురించా? అతను కాదని ఖండించలేదు. క్షణం సేపు నిశ్శబ్దం. అమూల్య ఫోన్ పెట్టేసింది. అతను పెట్టేశాడు. అమూల్యకు అర్థమవని ఆమె కంఠంలో బాధ అతనికి కాస్త ఉపశమనంగా ఉంది. మేనేజర్ వచ్చాడు. అర్జెంట్ అని లేబుల్ చూపిస్తున్న ఫైల్స్ మనోజ్ ముందు పెట్టి వెళ్ళాడు. ఇదిగో పిలిచాడు. సార్, ఎవరు వచ్చినా సరే నేను లేనని చెప్పేసేయి. అతను వెళ్తుంటే హెచ్చరికగా అన్నాడు. ఇంటి దగ్గర నుంచి వచ్చినా సరే నేను లేనని చెప్పు. ఎస్ సార్. అతని ముందున్న ఫైల్స్ని చేత్తో పక్కకు తోసేశాడు. అమూల్య ఒక చిన్న మాట చెప్పి ఉంటే ఈరోజు ఇద్దరికీ ఇంత బాధ ఉండేది కాదు. అతని మనసులో బాధ గాయంలా తొలుస్తూ వెళ్తోంది. ఆ రోజు పావురాలపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయం చెరువు మెట్ల మీద దృశ్యం, అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్య శివ అప్పచెప్పిన అన్ని పనుల కంటే తన కొడుకుని రక్షించుకోవటానికే తన ఆశ్రమం కోరిందనే సంగతి అతనికి బాగా అర్థమవుతుంది. అందులో తప్పులేదు. మనసు విప్పి ఉన్న నిజమంతా చెప్పి ఉంటే తను అమూల్యని పెళ్లి చేసుకునేవాడా? ఆ పని ఎప్పటికీ జరిగేది కాదు. అతనికి ఇంకా బాగా అర్థమవుతుంది. శివ అమూల్యల పెళ్లి ప్రయత్నం, శివ మరణం, ఇవి జరిగి 2.5 సంవత్సరాలే కానీ వరుణ్కు 3 ఏళ్లు దాటినాయి. అంటే పెళ్లికి ముందే ప్రేమ ఫలం అన్నమాట. అతని కళ్ళ ముందు వరుణ్ ముద్దులు ముట్టగట్టే ముఖం, నమస్తే అంకుల్ అంటూ నవ్వుతూ కనిపిస్తుంది. ఆ చిన్నారి నవ్వు ముఖం మనోజ్ని వివసడిని చేసింది. ఈ ప్రపంచంలో కల్లా అపురూపమైన ప్రాణంగా అనిపిస్తుంది. శివ కొడుకు అనాథగా వృద్ధులాశ్రమంలో వారి పెంపకంలో అనామకుడిగా
అతని గుండెల్లో ఆవేశం వస్తోంది. అమూల్య మీద విరుచుకుపడుతున్న ఆగ్రహాన్ని అతి కష్టం మీద నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అమూల్యకి ఎంత ధైర్యం! ఆ ముఖంలో విషాదం ఇప్పుడు తన నిజం అతనికి అర్థంలోలా చూపిస్తుంది. శివ వ్రాసిన వీలునామా అంతరార్థం అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. అది శివ చేసిన అర్థం లేని పని అనుకున్నారంతా. శివాకి అమూల్యక మధ్య ఉన్న అనుబంధమైన వరుణ్ భవిష్యత్తు కోసం వేస్తున్న పునాది అనుకోలేదు. శివాని ఎవరూ అర్థం చేసుకోలేదు. చీచి, తను కూడా. శివ తనని ఎంత పరాయిగా అనుకున్నాడు. మాట మాత్రం చెప్పలేదు. లేక పెళ్ళైన తర్వాత చెబుదామనుకున్నాడా? బామ్మ నోటికి భయపడ్డాడా? అమూల్య తనతో పెళ్లి కళ అంగీకరించడం వినగానే మొట్టమొదట తనకు ఆశ్చర్యం కలిగిన సంగతి గుర్తుకొచ్చింది. తను కళ్ళున్న గుడ్డివాడిలా అమూల్యపరిచిన బందీఖానలోకెళ్ళాడు. అవును, తనని చేసుకుంటే అమూల్యకు ఆస్తిపరంగా కొడుకు పరంగా అంతా రక్షణే. అందుకే కోరుకుని తన అధీనయింది. మనోజ్కి గుండెల్లో అగ్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. 2 రోజుల తర్వాత మనోజ్ కారులో పావురాలపల్లి వస్తున్నాడు. అతని పక్కన వరుణ్ కూర్చుని ఉన్నాడు. ఇద్దరి మధ్య చనువు బాగా ఏర్పడినట్టు, వరుణి కొత్తపోయినట్టు వరుణ్ వేస్తున్న ప్రశ్నలే గుర్తొస్తున్నాయి. అంకుల్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పావురాలపల్లి. వరుణ్ ఆ పేరు వినగానే చప్పట్లు కొడుతూ నవ్వాడు. భలే! వరుణ్ ఆ పేరు వినగానే చప్పట్లు కొడుతూ నవ్వాడు. చాలా ఉండవు, మన ఇంట్లో మేడ మీద అప్పుడప్పుడు వచ్చి వాళ్తాయి అవి. అక్కడ ఎవరున్నారు? అమ్మ ఉంది. భలే! అమ్మ దగ్గరికి వెళ్తున్నామా? అవును. భలే భలే! వరుణ్ సంతోషం ఆపులేక మనోజ్ నడుం చుట్టూ చేతులు వేసి బిగించాడు. నేను అమ్మ దగ్గరే ఉంటాను, ఇక్కడికి రాను అన్నాడు బొంగమూతితో. రావద్దు, నువ్వు ఎప్పుడు అమ్మ దగ్గరే ఉందువు గాని తల నిమురుతూ అన్నాడు. అక్కడ నేను క్రికెట్ ఆడటానికి చోటు ఉంటుందా? చాలా ఉంది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. తాతమ్మ ఉంది. తాతమ్మ అంటే తాతయ్య ఉన్నాడా? వాళ్ళమ్మ కాదు. మనోజ్కి ఎలా చెప్పాలో తెలియలేదు. నానమ్మ ఉంది, వెంకటి ఉన్నాడు, చిన్న ఉన్నాడు, దుర్గా ఉంది. అబ్బో, ఎంతమందో! అంకుల్ ఆకలేస్తుంది. మనోజ్ కారు ఆపి వెనక సీట్లోంచి బ్యాగ్ తీసి శాండ్విచెస్ తినిపించాడు. ఫ్లాస్క్ తెరిచి బోర్నవిటా తాగించాడు. నువ్వు కూడా తాగు. తను తాగేది మనోజ్ పెదవులకు అందించాడు. మను, తాగు, ఏదైనా మనం 50-50. శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వరుణ్ మనోజ్ మూతి కర్చీప్తో తుడిచాడు. అది చూస్తూ మా అమ్మ కర్చీప్ మీద బాగా కుడుతుంది, నీకు తెలీసా? తెలియదు అన్నాడు. అమ్మని అడిగిస్తానులే. నీకు మా నాన్న పేరు తెలుసా? తెలీదు. మా నాన్న పేరు శివ. ఎక్కడున్నాడు? వరుణ్ చేతులు బాగా ఎత్తి, అక్కడ దేవుడి దగ్గర ఉన్నాడు. మా అమ్మ చెప్పింది. నేను పెద్దయిన తర్వాత మా అమ్మని తీసుకెళ్తా. చీ, అలా అనవద్దు. చప్పున వాడి దగ్గర తీసుకున్నాడు. కారు మళ్ళీ వస్తుంటే గాలికి ఎగురుతున్న పక్షి కనిపించింది. దానికి అన్నం ఎవరు పెడతారు? దేవుడు. దానికి అంకులు ఉన్నాడా? ఉండే ఉంటాడు. వాటికి కార్లు ఉంటాయా? ఉండవు. వరుణ్ చిన్న వయసైనా ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తి కబుర్లు చెప్పి చెప్పి వరుణ్ నిద్రపోయాడు. వరుణ్ తల మనోజ్ తొడ మీద ఆనించాడు. మాటిమాటికి మనోజ్ చెయ్యి వరుణ్ తలను నిమురుతోంది. ఒకసారి జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి ఆ ఆనందం అనుభవిస్తూ ఇది కల కాదు, నిజమను రుజువు చేసుకుంటున్నాడు. అమూల్యను ఊరు పంపేసిన తర్వాత అదే రోజు ఆఫీసులో అమూల్య సంతకం పెట్టేసి కాగితం మీద తనే స్వయంగా ఇంగ్లీష్లో ఈ విధంగా టైప్ చేశాడు. జమునాబాయి గారికి యాక్సిడెంట్ అయి దెబ్బలు తగలటంతో నేను మా అత్తగారితో మా ఊరు విశ్రాంతిగా ఉండటానికి వెళ్తున్నాను. ఇప్పట్లో రాను. ఈ ఉత్తరం నా భర్త మనోజ్ తెస్తున్నాడు. ఆయనకు వరుణ్నిచ్చి పంపగలరు. నా భర్త నేను వరుణ్ను మాతోనే పెంచుకోవాలని నిశ్చయం చేసుకున్నాం కాబట్టి పంపగలరు. నేను తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. నమస్కారాలతో అమూల్య. ఆ ఉత్తరం తీసుకుని సరాసరి సరస్వతి ఇంటికెళ్ళాడు. ఆవిడికి అమూల్య కొడుకు ఉన్నాడని, ఆలమ్మనలో పెరుగుతున్నాడని తెలుసు కాబోలు ఆశ్చర్యపోలేదు. మనోజ్ కోరగా వెంట వచ్చింది. జమునాబాయి ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయింది. అరే, నిన్న నాకు తెలియదు. అమూల్య పెళ్లి చేసుకుందని తెలుసు కానీ. పర్వాలేదు అన్నాడు. వరుణ్ను పంపారు. అమ్మ దగ్గరికి వెళ్దామనగానే వరుణ్ కళ్ళల్లోకొచ్చిన ఆనందం చూసి ఒక్క క్షణం మనోజ్ మనసు ఈర్ష్యాలేశంతో బాధాపూరితమైంది. వారిద్దరూ ఒకరికొకరు. తను పూర్తిగా పరాయివాడు. ఇదే శివ కొడుకు. ఇంకో పరిస్థితులైతే ఈ ప్రపంచంలో తనకంటే ఇంకెవరూ దగ్గర కానట్టుగా చేసుకునేవాడు. ఇప్పుడు వేరు. అమూల్య ఈ పనికిమాలిన పెళ్లి అనే అగాధంతో దూరంగా నెట్టేసింది. అమూల్య తన జీవితానికి వీలుగా తనని బాగా ఉపయోగించుకుందనే బాధ మనోజ్ మనసు మరీ వ్యధాభరితం చేస్తుంది. ఆ రాత్రి అనుభవం అమూల్య దగ్గరికి వచ్చినట్టే వచ్చి అందుకోలేనంత దూరంగా వెళ్ళి నిలబడ్డట్టుగా ఉంది.
అమూల్యతో తన పెళ్లి ఈ ప్రపంచానికి అత్యంత సహజంగా ఉండవచ్చు. మిత్రుడు పోతే అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని తను చేసుకోవటంలో విపరీతం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ ఇది ఇష్టంతో జరగలేదు. మనోజ్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోబోయి కీచుమంటూ సడన్ బ్రేక్తో పక్కకు కారు తిప్పాడు. అతని గుండెలు కొట్టుకోవటం తగ్గడానికి 2 నిమిషాలు పట్టింది. అతని ఒడిలో పువ్వులా నిద్రపోతున్నాడు వరుణ్. సాయంత్రం అవుతోంది. పక్షులు గోళ్ళకు చేరుకుంటున్నాయి. కారు హారని విని మొన్న చిన్న పరిగెత్తుకొచ్చాడు. మేడ మీద అమూల్యకు కాఫీ ఇచ్చి వస్తున్న దుర్గ తొంగి చూసింది. వెంటనే అరే అబ్బాయి గారు వచ్చేశారంటూ మెట్టు దిగి పరిగెత్తింది. కారు హారన్ గేటు చప్పుడు వినగానే ఆవుకు మేత వేస్తున్న వెంకటి కూడా వచ్చాడు. భగవద్గీత చదువుకుందామని తీయబోతున్న రుక్మిణమ్మ గారు సంబరంగా హాలుడే గబగబా వచ్చింది. కారు ఆగింది. వరుణ్ నిద్రమొత్తుగా ఉన్న కళ్ళు తెరిచాడు. మన ఇల్లు వచ్చేసిందిద్దా అంటూ కారులో నుంచి వరుణ్ణి దింపి ఎత్తుకుంటుంటే చిన్న ఈ అబ్బాయి ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. వెంకట కళ్ళల్లో అదే ప్రశ్న. అమ్మ ఏది అంటున్నాడు వరుణ్. లోపల ఉంది. మనోజ్ వరుణ్ ఎత్తుకుని వరండా మెట్లెక్కి లోపలికి వచ్చాడు. దుర్గ కూడా బాబును చూసి తెల్లపోయింది. మను వచ్చావా అంది రుక్మిణమ్మ గారు. అంతలోనే ఈ పిల్లాడెవరు ఆవిడ ప్రశ్నార్థకంగా చూస్తోంది. అప్పటికే అమూల్య మెట్లు దిగి రాబోతూ మధ్యలోనే మనోజ్ చేతుల్లో ఉన్న వరుణ్ణి చూసి సర్పద్రష్టలా ఆగిపోయింది. కళ్ళు వెడల్పైనాయి. నమ్మలేనట్టు చూస్తుంది. మనోజ్ అమూల్య కళ్ళల్లో భావం గమనించుకోలేదు. ఆ ఆశ్చర్యం అతని మనసులో సోలం దింపినట్టే ఉంది. మనోజ్ వరుణ్కి రుక్మిణమ్మ గారిని చూపిస్తూ ఇదిగో నానమ్మ, అదిగో దుర్గా, అడుగో వెంకటి అని చెప్తూ అతి సహజంగా మెట్ల వైపు తిరిగాడు. అక్కడ అమూల్యను చూడగానే వరుణ్ మనోజ్ చేతుల్లోకి చుట్టుకుని నుంచి దిగి క్రింద జారాడు. అమ్మా అంటూ అమూల్య వైపు పరిగెత్తాడు. రుక్మిణమ్మ గారి దిమ్మెరిపోయినట్టు చూస్తుంది. ఎవర్రా ఈ అబ్బాయి ఏంది? అమూల్య పెంపుడు కొడుకమ్మ బామ్మ. పెంపుడు కొడుక? ఆవిడ చిత్రంగా చూసింది. అప్పటికే వరుణ్ అమూల్య దగ్గరికి వచ్చి కాళ్ళకు చుట్టేసుకుంటూ మరే అంకుల్ నేను కారులో వచ్చామన్నాడు. అమూల్య వాటిని ఎత్తుకుంది. గుండెలకు హత్తుకుంది. గిరుక్కుని వెనక్కి తిరిగి పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది. మనోజ్ ఉయ్యాలలో కూర్చుని కాళ్ళు చాచుకుంటూ అబ్బా బామ్మ, హైదరాబాద్ నుంచి కారులో ప్రయాణం. కాఫీ ఇస్తావా ఇవ్వవా? ఏమిటి అలా చూస్తావు? అనుకోకుండా వచ్చాను, సంతోషంగా లేదా అన్నాడు. ఎందుకు లేదురా, ఏమిటో పెద్దదాన్ని అయిపోయాను కదా, ఏది చప్పును చెప్పలేకపోతున్నానంది. తర్వాత ఆవిడ ఆ కుర్రాడు గురించి అడగలేదు. మనోజ్ భోజనం చేశాడు. ఊరిలో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి కాలేజీ గురించిన వివరాలు మాట్లాడి వచ్చాడు. అతను పైకి వెళ్ళలేదు. క్రిందనే గదిలో పడుకున్నాడు. బామ్మ నిద్రపోయింది. అందరూ పడుకున్నట్టున్నారు. అలికిడి లేదు. అతను పడుకోవడానికి లైట్ తీయబోతుంటే పాదాల శబ్దమైంది. అతను తిరిగి చూడలేదు. ఆ అడుగుల చప్పుడు అతనికి బాగానే తెలుసు. అమూల్య క్షణంసేపు అలాగే నిలబడింది. మీకు వరుణ్ సంగతి ఎలా తెలిసింది? అమూల్య కంఠంలో జీవం లేదు. చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా బొంగురుగా ఉంది. మనోజ్ మాట్లాడలేదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ మాటలో అర్థింపే తప్ప అధికారం లేదు. వాడు ఉండాల్సిన చోటుకే వచ్చాడు. నీ పుణ్యమా అని చాలా ఆలస్యంగా. కానీ బామ్మ, ఓ ఆవిడ కోసం ఇన్నాళ్ళు దాచావన్నమాట. అదా నీ భయం? పాపం అవునులే, ఆవిడనే కదూ మొదట ఆకట్టుకుంది. ఈ ప్రపంచంలో ఉన్న వ్యంగ్యమంతా అతని గొంతులోనే వచ్చిందా అన్నట్టుంది. నేను ఎవరిని బాధ పెట్టకూడదనుకున్నాను. అమూల్య ఏదో చెప్పబోతుంటే అతని చేయి ఎత్తి వారించాడు. నాకు నిద్ర వస్తుంది. అతని కంఠం ఆ ప్రసంగానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉంది. అతను లైట్ తీశాడు. అమూల్య మళ్ళీ వేసింది. ఆ ప్రయత్నంలో ఇద్దరు ఒకరికొకరు అభిముఖంగా వచ్చారు. వరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చే ముందు నాతో ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? నోర్ముయ్. వరుణ్ గొంతులో నువ్వు అసలు నాకు చెప్పావా? నీకెంత ధైర్యం? శివా కొడుకుని అనాథాశ్రమంలో ఉంచుతావా? నేను బ్రతికి ఉండగా, అందులో నువ్వు నా ఇంట్లో ఉంటూ. అతని గొంతులో అసహ్యం, చీత్కారం, ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమూల్య నిర్విన్నురాలైంది. అతని మాటల్లో అలాంటి తీవ్రత ఎప్పుడూ చూడలేదు. మనో చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. వరుణ్ ఈ ఇంట్లో ఇక్కడే శివా కొడుకుగా అన్ని అధికారాలతో పెరుగుతాడు. నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు. ప్రపంచానికి నా భార్య అన్న మాట అతని పెదవుల మధ్య నొక్కి విరుపుతో వచ్చింది. కానీ ఇంట్లో వాడికి ఆయాగా. అమూల్య గభాలను అక్కడి నుంచి వెళ్ళబోయింది. మనోజ్ ఒక్క అంగులో వచ్చి చేయి పట్టి ఆపాడు. శాంతం వినకుండా వెళ్తావేం? నువ్వేగా ఏరుకోరి నన్ను చేసుకున్నావు. నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశావు. మన ఇద్దరికి నరకం తప్పదు. దినదిన గండం అంటూ ఏదో అన్నావే, అదే మన ఇద్దరి భవిష్యత్తు. నువ్వంటే నాకు అసహ్యం, నేనంటే నీ కోపం. మనోజ్ ప్లీజ్, తర్వాత మాట్లాడతాను. మాట్లాడటానికి ఇంకేం లేదు. అతని పట్టుకున్న అమూల్య చేయి నొప్పి పెడుతోంది. వదిలించుకుందామన్నా వదలలేదు. నువ్వు ఈ ఊరి నుంచే పారిపోదామని అనుకుంటున్నావేమో. ఈసారి నువ్వు వెళ్తే నువ్వు ఎక్కడున్నా పట్టుకోగలను. అబద్ధాలతో జీవితాలను నిర్మించుకుందామని అనుకున్న వారి నేను అబద్ధాలు ఆడలేదు.
అమూల్య రోషంగా ఆవేశంగా అంది. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను, వరుణ్ణి తీసుకుని వెళ్ళిపోతాను. మనోజ్ చెయ్యి అమూల్య చెంప మీద పెడేలని తాకింది. అమూల్య దిమ్మిరిపోయినట్టు చూసింది. చూస్తుండగానే నిరుత్తరైన ఆ ముఖంలో కోపం, అసహ్యం, రోషం కెరటాల్లా ముందుకొచ్చేసినాయి. అతని చెయ్యి విదిలించినట్టు వదిలేసింది. మనోజ్ చెయ్యి బిగింపు అప్పటికే సడలిపోయింది. అమూల్య గిరుక్కును వెనక్కి తిరిగి పారిపోయినట్టే పరిగెత్తి వెళ్ళిపోయింది. మనోజ్ సోఫాలో కూలబడ్డాడు. అతని మనసు నరకంలో వేగుతున్నట్టుగా ఉంది. ఏం పాపం చేశాడని తనకి శిక్ష? అసలు అమూల్య అంటే తన మనసులో ఇష్టం ఏర్పడుతుండటంతోనే తన జీవితంలో శాస్తి లాంటిది ప్రారంభమైందా? ఈ పనిష్మెంట్ అమూల్య కాదు తనకి. చిన్నప్పటి నుంచి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అంతే జరిగింది. శివాను ప్రేమించాడు. శివ వల్ల లభించింది ఏమిటి? తనని శివ మనసులో మాట చెప్పుకోగలిగే స్నేహితుడిగా కూడా దగ్గరగా కాలేకపోయాడు. దానికి వరుణ్ ఒక ఉదాహరణ. శివ వరుణ్ ప్రాణం పోసుకున్నప్పుడే సరాసరి వచ్చి ఇలా అయ్యింది మను అని ఉంటే తమ జీవితాలు మరొక రకంగా ఉండేవి. అమూల్యని ఇష్టపడడం ఇంకా క్షమించడం నేరంగా మారింది. తన జీవితంలో తను మనసారా కోరుకుని ఇష్టపడిన ఒకే ఒక ఆడపిల్లతో జీవితం పంచుకోవాలనుకుంటే ఆ కోరిక అగ్నిగుండం లేక నెట్టేసింది. బామ్మ సంగతి ఇప్పుడు అసలు సమస్య. వరుణ్ణి చూస్తే ఎవరికైనా శివ గుర్తుకు రాకమానడు. ఆవిడ వరుణ్ణి శివ కొడుకు అన్న సత్యం ఏ విధంగా జీర్ణించుకుంటుందో. ఏది ఏమైనా కానీ బామ్మకి బాధ కలిగించినా, అమూల్యకు నచ్చజెప్పకపోయినా వరుణ్ తండ్రి ద్వారా పుట్టుకతో వచ్చిన హక్కుగల అధికారంతో తన సంరక్షణలో ఈ ఇంట్లోనే పెరుగుతాడు. దాన్ని ఎవరూ ఆపలేరు. వరుణ్ శివాలా అండలేని ఒంటరివాడు కాదు. శివాకు జరిగిన అన్యాయం తను వరుణ్కు జరగనీయడు. అది తన కనీస కర్తవ్యం. వరుణ్ కొత్త అనేది లేకుండా ఇంట్లో అందరికీ త్వరలోనే మాలిమైపోయాడు. చిన్నతో కలిసి దాగుడు మూతలాడడం, వెంకటి వెంట చేరి ఆవుకి నేను గడ్డి వేస్తాననడం, కింద పెరట్లో నిలబడిన మేడ మీద పైభాగంలో ఉన్న అమూల్యను అమ్మా నేను ఎక్కడున్నాడో చూడు అని అరవటం, దుర్గ వంట చేస్తుంటే ఏదో ఒక సామాను ఆమె చేతికి అందకుండా తీసుకుపోయి ఇల్లంతా పరుగు పెట్టడం, ఇల్లంతా తనదే అయినట్టు అందరినీ వాడు పలకరించుకుంటూ తానే నవ్వుతూ పలకరించి కబుర్లు చెప్పడంతో ఇల్లు సందడమయమైపోయింది. రుక్మిణమ్మగారు ఆ రోజు సాయంత్రం మనోజ్ అమూల్య పెంపుడు కొడుకని తీసుకొచ్చినప్పుడు వరుణ్ణి సరిగ్గా చూడలేదు. కానీ రాను రాను వరుణ్ణి చూస్తున్న కొద్దీ ఆమె మనసులో ఆవేదన, కలకలం బయలుదేరింది. మను, ఈ కుర్రాడు అచ్చు మన శివాలా లేడు అంది. మనిషిని పోలిన మనుషులు ఎంతోమంది ఉంటారు బామ్మ అని సమాధానపరిచాడు. అమూల్య ఇంత చిన్న వయసులో ఇంకో కుర్రాడిని పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందట? నువ్వే అడుగు. ఒక్క రుక్మిణమ్మగారే కాదు, వెంకటికి దుర్గకు కూడా శివాను చూస్తున్నట్టే ఉంది అన్నారు. కరుణాకరం గారైతే వరుణ్ణి చూసి నోట మాట రానట్టే అయిపోయాడు. ఆ రోజు ఉదయం రుక్మిణమ్మగారు పూజ ముగించుకుని దేవుడికి హారతి ఇచ్చి లేచి వెనక్కి తిరిగేసరికి ఆవిడ వెనక ఎప్పుడొచ్చాడో వరుణ్ వచ్చి శ్రద్ధగా కళ్ళు మూసుకుని 2 చేతులు దండం పెట్టి నమస్కరిస్తూ కనిపించాడు. ముద్దులు మురిపాలు మూటగొడుతున్న వాడి ముఖం చూసేసరికి ఆవిడికి సంతోషం వేసింది, నవ్వు వచ్చింది. నానమ్మ ప్రసాదం పెట్టవు, చేయి శాస్తూ అన్నాడు. దేవుడి ముందు పటిక బెల్లం తీసి వాడి చేతిలో పెట్టింది. వాడిని చూసిన తర్వాత ఆవిడ ఆలోచనలో పడిపోయింది. అమూల్యకు వరుణ్ అంటే ఎంత పంచప్రాణాలో ఆవిడికి చూస్తుంటే తెలుస్తూనే ఉంది. కానీ ఇలా పరాయి బిడ్డని తెచ్చి ఇంట్లో ఒక పిల్లాడిలా చేయటం ఆవిడికి సుతమారము గిట్టడం లేదు. అయినా అమూల్య పెళ్లికి ముందు కానీ పెళ్లి అయిన వెంటనే కానీ వరుణ్ సంగతి తనకు చెప్పకుండా దాచటం కూడా ఆవిడికి చాలా కినుకుగా ఉంది. అమూల్య వరుణ్ణి ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటుంటే ఆవిడికి మనసులో చిటపటమంటోంది. అమూల్య మనోజుల సంతానానికి రావాల్సిన ఆధిక్యత ఈ దిక్కుమాలని పిల్లాడు వచ్చి ఇంట్లో రాచభోగ్యాలు అనుభవించటం ఆవిడకు సుతమారము మనశ్శాంతి ఉండటం లేదు. మను, ఆ పిల్లాడిని మన ఇంట్లో ఉంచుకోవటం దేనికి? ఎక్కడైనా ఉంచవచ్చుగా. ఊరుకోబామ్మ, అమూల్య వింటే బాధపడుతుంది. ఈ పిల్లాడి గురించి నీకు ముందే చెప్పిందా? అయితే నువ్వు నన్ను దగా చేసావన్నమాట. నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవోమని భయం వేసింది బామ్మ. అయినా లోకం ఏమనుకుంటుంది? రకరకాల పుకార్లు బయలుదేరుతాయేమోనని భయంగా ఉంది. కొన్ని విషయాల్లో భయపడి మనం ఏం చేయలేం బామ్మ. ఆవిడ తల తిప్పింది. మను సమాధానాలు ఆవిడికి నచ్చలేదు. వీడికి ఇష్టమే, అందుకే అలా ఊరుకున్నాడు. మను కూడా వరుణ్ణి సమర్థించడంతో ఆవిడ ఏం చేయలేకపోతుంది. ఇదివరకు ఏదైనా సమస్య వస్తే మనోజ్ దగ్గర కూర్చుని తన బాధ చెప్పుకొని ఉపశమనం పొందేది. వరుణ్ విషయంలో ఆవిడ ఒంటరైపోయినట్టుంది. పైనుంచి శివా పోలికలు. శివ నవ్వు. ఇంటికి వచ్చిన వాళ్ళు శివా కొడుకు అంటున్నారు. ఇదెక్కడ తగలాటం? ఆవిడ అమీల్ను 4 రోజుల పాటు తన దగ్గర అంటిపెట్టుకోవాలని ఎంతో ఆత్మీయత తీసుకొచ్చింది. ఈ వరుణ్ ఒకడు పానకంలో పుడకలా తయారై
ఆవిడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. పైపైకి తనతో అమూల్య పక్షం వహించి మాట్లాడుతున్నాడే కానీ వీడి మూలంగా మను అమూల్య మధ్యన కూడా అభిప్రాయ భేదం వచ్చేట్టుంది. ఇద్దరూ సీరియస్గా ఉండడం ఆవిడ చూసింది. మనోజ్ అమూల్యకు తనకి అభిప్రాయ భేదం వచ్చినట్టు తెలియకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుణ్ తీసుకొచ్చిన మొదటి రోజు అతను క్రింద గదిలోనే ఉండిపోయినా మరుసటి రోజు మేడ మీదకి వెళ్ళి తన గదిలోనే పడుకున్నాడు. పడుకునే ముందు అమూల్య ఒడిలో కూర్చుని ఉన్న వరుణ్ణి, వరుణ్ రా నీకు మంచి కథ చెప్తాను అన్నాడు. వరుణ్ పరిగెత్తుకొచ్చాడు. మనోజ్ కథ చెప్తుంటే వరుణ్ కిలకిలా నవ్వుతూ మనోజ్ ఛాతీ మీద పడుకుని 2 చేతులు గుప్పిటిగా బుగ్గలు కానించుకుని కళ్ళు పెద్దవి చేస్తూ వినసాగాడు. వింటూనే అతని ఛాతీ మీద నిద్రపోయాడు. కొంచెం సేపయింది. అమూల్య గుమ్మంలోకి వచ్చింది. లోపలికి అడుగు పెట్టలేదు. వరుణ్ణి ఇవ్వండి తీసుకెళ్తాను అంది. వాడు ఉండవలసిన చోటునే ఉన్నాడు, అక్కర్లేదు అన్నాడు. ఆ రాత్రి తర్వాత మనోజ్ ఉదయం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతనికి ఆ నిమిషం హైదరాబాద్ వెళ్ళిపోవాలని, మళ్ళీ అమూల్యకు ముఖం చూపించలేనని అనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. ఇది తను అనుకున్నదే. రోజు రోజు ఒక నూతన నరకం. అతను స్థిర నిశ్చయంతో ఇంటికొచ్చాడు. అమూల్య వరుణ్ పైనుంచి క్రిందకి దిగనీయలేదు. వరుణ్ వరుణ్ మేడమెట్ట దిగువ నుండి పిలిచాడు. వరుణ్ పరిగెత్తుకొచ్చాడు. మనోజ్ ఎత్తుకున్నాడు. అంకుల్ మమ్మీ నన్ను క్రిందకి రావద్దంటోందంటూ ఫిర్యాదు చేశాడు. మమ్మీ అలాగే అంటుందిలే అన్నాడు. అంకుల్ మమ్మీ ఎందుకు ఏడుస్తుంది అడిగాడు. నువ్వు నవ్వించు అన్నాడు. అమూల్య భోజనానికి రాలేదు. అదేమిటి ఒంట్లో బాగాలేదా రుక్మిణమ్మ గారు అదుర్దాగా అడిగింది. ఆవిడ లేచి వెళ్ళబోతుంటే మనోజ్ తనే వెళ్ళాడు. అమూల్య మంచం మీద కూర్చుని ఉంది. ఆ కూర్చోవటం ప్రాణం లేని బొమ్మలా నిస్తేజంగా ఉంది. భోజనానికి రా అన్నాడు. అమూల్య ఉలికిపాటుగా గుమ్మం వైపు తిరిగి చూసింది. అమూల్య ముఖం చూడగానే అతనికి నోటి నుంచి మాట రానట్టయింది. అమూల్య చెంప మీద అతని చేతివేళ్లు తగిలిన చోట కమిలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళల్లోకి ఆత్మనూన్యత భావం వచ్చినట్టుంది. అమూల్య అన్నానికి రానని ఎందుకు అందో అర్థమైంది. అమూల్యను అనునయించాలని, జరిగిన సర్వం మర్చిపోయామని దగ్గరకు తీసుకోవాలని ముందుకు వేగంగా పరుగుదీస్తున్న మనసును నిగ్రహించుకున్నాడు. నేను రాక్షసంగా ప్రవర్తించింది నీకు తెలుస్తోంది. నాకు నువ్వెంత పిచ్చి ఎక్కించావో అర్థం చేసుకో అన్నాడు. అతను అంటుండగానే రుక్మిణమ్మ గారు వెనకే వచ్చింది. భోజనానికి రా అమూల్య, ఆకలి లేదు. అమూల్య చప్పును చంపకు చెయ్యి ఆనించుకున్నట్టుగా అడ్డు పెట్టుకుంది. ఆవిడ అమ్మా నాయన అంటూ బ్రతిమలాడలేదు. కోపగించుకున్నట్లుగా క్రిందకెళ్ళిపోయింది. మనోజ్ క్రిందకు వచ్చేసి ముందు అన్నాడు. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా